హాయ్ ఫ్రెండ్స్, అంత ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హైప్ బటన్ ఉందండి, అది కూడా నొక్కేయండి. కొంతమందికి ఈ టైప్ స్టోరీ నచ్చట్లేదు అంటున్నారండి. కాకపోతే లవ్ రొమాన్స్ రాయలేకపోతున్నాను. ట్రై చేస్తానండి అది కూడా. ప్రస్తుతానికి ఈ స్టోరీ అయితే ఇలా కంటిన్యూ చేసేస్తున్నాను, చూసేయండి. 3 రోజులు గడిచిపోయింది. రాహి గురించి ఒక్క సమాచారం కూడా లేదు. ఆర్యన్ మాత్రం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. 3వ రోజు రాత్రి వచ్చిన ఆ తెలియని మెసేజ్ మళ్ళీ మళ్ళీ చూస్తూ కూర్చున్నాడు. ఆమెను తిరిగి చూడాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. దాని కింద ఒక లొకేషన్ ఉంది. ఆకాష్ ఆ లొకేషన్ చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు. అది నగరానికి చాలా దూరంగా ఉన్న ఒక పాత భవనం. ఆర్యన్, ఇది ఉచ్చు కావచ్చు అన్నాడు. ఆర్యన్ మాత్రం ఒక మాట కూడా వినలేదు. రాహి అక్కడ ఉంటే అది ఉచ్చైనా నేను వెళ్తాను అని చెప్పి కారు ఎక్కాడు. ఆ పాత భవనం దగ్గరికి చేరేసరికి చుట్టూ ఎవరూ కనిపించలేదు. తలుపులు సగం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళగానే గోడపైన ఒక పెద్ద స్క్రీన్ కనిపించింది. స్క్రీన్ పైన రాహి ఫోటో. ఆ ఫోటో కింద ఒక తేదీ. ఆర్యన్ ఆ తేదీని చూసి ఒక్కసారిగా నిలిచిపోయాడు. అది రాహి తన జీవితంలోనికి రావడానికి 3 నెలల ముందున్న తేదీ. ఆకాష్ అయోమయంగా ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడే వెనక నుంచి ఒక స్వరం వినిపించింది. ఆమె నీ జీవితంలోకి రావడానికి ముందు నుంచే మొదలైన విషయం అన్నాడు. 3 నెలల క్రితమే ఈ కథ మొదలైంది. ఆర్యన్ ఒక్కసారి వెనక తిరిగాడు. చీకట్లో ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు. అతని ముఖం మాత్రం కనిపించట్లేదు. ఆర్యన్ ముందుకు అడుగు వేశాడు. రాహి ఎక్కడా అని గట్టిగా అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ ఒక చిన్న పెట్టిని అతని వైపు విసిరాడు. పెట్టి తెరిచి చూడగానే అందులో రాహి వేసుకున్న చిన్న లాకెట్ ఉంది. దానితో పాటు ఒక కాగితం. ఆర్యన్ ఆ కాగితాన్ని తెరిచాడు. అందులో ఒక్కొక్క వాక్యం మాత్రమే ఉంది. రాహిని వెతకడం ఆపు, లేకపోతే నీ తండ్రి దాచిన నిజం బయటపడుతుంది. ఆ మాట చదివిన ఆర్యన్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాష్ కూడా అతని వైపు చూసి నీ తండ్రి గురించి ఏ నిజం అని అడిగాడు. ఆర్యన్ కూడా సమాధానం చెప్పలేదు. అతనికే పూర్తిగా తెలియని ఆ రహస్యం ఇప్పుడు రాహి మిస్సింగ్లో ఎలా కలిసిందో అర్థం కావడం లేదు. అంతలోనే ఒక వ్యక్తి మళ్ళీ మాట్లాడాడు. నీకు రాహి కావాలంటే రేపు ఉదయం 10 గంటలకు ఒంటరిగా రావాలి. ఆకాష్ను, వేరే వాళ్ళను, పోలీసులను తీసుకొస్తే రాహి ఎక్కడుందో ఎప్పటికీ తెలుసుకోలేవు. ఆర్యన్ కళ్ళల్లో కోపం మెరిసింది. నన్ను బెదిరించడానికి నన్ను ఉపయోగించుకో, అంతేగాని వాళ్ళని వీళ్ళని అని ముందుకు దూసుకెళ్ళాడు. కానీ ఆ వ్యక్తి అప్పటికే చీకట్లో మాయమైపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో కనిపించలేదు. ఆర్యన్ అతను వెంటపడి పరిగెత్తాడు, కానీ బయటికి వచ్చేసరికి ఎవ్వరూ లేరు. నేలపై మాత్రం ఒక మొబైల్ ఫోను పడి ఉంది. ఆర్యన్ దాన్ని తీసుకుని స్క్రీన్ ఆన్ చేశాడు. వీడియో ఒక్కటి ఆటోమేటిక్గానే ప్లే అయిపోతుంది. మొదట కొన్ని సెకండ్లు బాగా చీకటిగా ఉన్నాయి. తర్వాత రాహి గొంతు వినిపించింది. రాహి వీడియో ప్లే అయింది. ఆర్యన్, నన్ను వెతకు. అంతే, వీడియో ఆగిపోయింది. ఆర్యన్ కళ్ళల్లో భయం మొదటిసారి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే అది రాహి స్వరం అయినా ఆ మాటలు ఆమె స్వేచ్ఛగా చెప్పినట్లుగా అతనికి అనిపించలేదు. ఆకాష్ అతని చేతిలో ఫోన్ తీసుకుని వీడియో మళ్ళీ మళ్ళీ ప్లే చేశాడు. ఈసారి చివర్లో స్క్రీన్ పైన వెనక ఒక చిన్న అద్దం ఉంది. ఆ అద్దంలో రాహి వెనక నిలబడి ఉన్న ఒక మహిళ ఆకారం క్షణం మాత్రం కనిపించి మాయమైపోయింది. ఆకాష్ ఒక్కసారిగా వీడియో ఆపేశాడు. ఆర్యన్, మనం వెతకవలసింది రాహిని మాత్రమే కాదు. ఆర్యన్ అతని వైపు చూశాడు. అంటే? ఆకాష్ నెమ్మదిగా అన్నాడు. రాహి కనిపించకుండా చేసిన ఆ వెనక ఉన్న మహిళ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. అదే సమయంలో ఆ తెలియని ఫోన్కు ఒక కొత్త మెసేజ్ వచ్చింది. రేపు 10 గంటలకు ఒంటరిగా రా.
రాహి బ్రతికే ఉందని నీకు రుజువు చూపిస్తాను. ఆర్యన్ స్క్రీన్ చూస్తూ నిల్చుండిపోయాడు. 3 రోజులుగా కనిపించని రాహి కోసం మొదలైన వెతుకులాట ఇప్పుడు అతని కుటుంబం దాచిన ఒక రహస్యం బయటికి తీసుకురాబోతుంది. రాహి 3 రోజులుగా కనిపించకపోవడానికి కారణం ఇప్పుడు బయటపడుతుంది. నగరానికి దూరంగా ఉన్న ఒక పాత ఫామ్ హౌస్లో రాహిని విలన్స్ దాచారు. ఆమెకి ఇంకా మత్తు పూర్తిగా తగ్గలేదు. కళ్ళును తెరిచి చుట్టూ చూస్తుంది కానీ ఆమెకు పూర్తిగా ఏమీ అర్థం కావట్లేదు లేదు. చేతులు కట్టేసి ఉన్నాయి. భయంతో లేవడానికి ప్రయత్నించినా బలహీనంగా మళ్ళీ కింద పడిపోతుంది. ఎదురుగా డానియల్ నిలబడి ఉన్నాడు. అతని పక్కన మాయ కూడా ఉంది. రాహి వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోయింది. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అరిచింది. మాయ చల్లగా నవ్వి, నీకేం చెయ్యాలి మాకు తెలీదు రాహి, కానీ ఆర్యన్కి నువ్వు ఎంత ముఖ్యమో తెలుసుకోవాలనుకున్నాము అంది. రాహి కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. ఆర్యన్ నాతో ఏ సంబంధము లేదు, మా ఇద్దరు పెళ్ళి కూడా ఇంకా కాలేదు అని చెప్పింది. అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో కూడా తెలీదు, నా కోసం వస్తాడో లేదో కూడా తెలీదు అంది రాహి. డానియల్ ఒక్కసారిగా దగ్గరికి వచ్చి, అదే మా సమస్య, పెళ్ళి కాకముందే అతను బలహీనతగా మారిపోయావు అన్నాడు. రాహికి ఏమీ అర్థం కాక మౌనంగా చూసింది. అంతలో మాయ తన ఫోన్లో ఆర్యన్ పంపిన వీడియో చూపించింది. అందులో రాహి ఏడుస్తూ ఉన్న దృశ్యం ఉంది. ఈ వీడియో బయటికి వెళ్తే ఆర్యన్కు మాత్రమే కాదు, అతని కంపెనీకి కూడా నష్టం అని డానియల్ హెచ్చరించాడు. రాహి భయంతో, దయచేసి అతనికి ఏమీ చెప్పకండి, నన్ను ఇక్కడే ఉంచండి, నేనేమైనా పర్వాలేదు అంది. ఆ మాట విన్న డానియల్ నవ్వాడు. అదే కావాలి, నువ్వు స్వయంగా ఆర్యన్ను నీ కోసం ఇక్కడికి రప్పించాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. రాహి ఒంటరిగా మిగిలిపోయింది. తలుపులు మూసుకునే ముందు మాయ వెనక్కి తిరిగి, 3 రోజుల్లో నిన్ను వెతికాడు, ఇప్పుడు 4వ రోజు, అతనే నీ దగ్గరకు వస్తాడు అని చెప్పింది. తలుపు మూసుకుంది. రాహి కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. ఆమెకు ఒకటే భయం, ఆర్యన్ను తనను కాపాడటానికి వస్తాడా లేదా వాళ్ళ వేసిన ఉచ్చులో పడిపోతాడా అని. ఇదిలా ఉండగా ఆర్యన్ ఫోన్కు ఒక వీడియో వచ్చింది. స్క్రీన్పై రాహి కనిపించింది. ఆమె వెనుక ఉన్న గోడను ఆర్యన్ ఒక్కసారి చూసి షాక్ అయ్యాడు. ఆ గోడపై ఉన్న పెయింటింగ్ అతను బాగా తెలుసు. ఆకాష్, అది సాధారణమైన ఫామ్ హౌస్ కాదు, అది మన కుటుంబానికి చెందిన పాత ప్రాపర్టీ అని అన్నాడు. ఆకాష్ ముఖం కూడా మారిపోయింది. అంటే వాళ్ళు రాహిని నీకు తెలిసిన చోటే దాచారు. ఆర్యన్ కోపంతో రగిలిపోయాడు. ఈసారి వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. రాహిని నా నుంచి దాచడానికి నా సొంత ప్రాపర్టీనే ఉపయోగించారు అని చెప్పి వెంటనే బయలుదేరాడు. అయితే ఆర్యన్కు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ ఫామ్ హౌస్లో డానియల్, మాయా మాత్రమే లేరు. రాహి వెనక తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు. అతన్ని చూసిన వెంటనే రాహి ముఖం తెల్లబోయింది. ఎందుకంటే ఆ వ్యక్తి పెళ్ళికి ముందే ఒకసారి చూసింది. ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.